లేట్ అయిపోయింది. దేనికి లేట్ అయిపోయిందంటే ట్రైన్కి లేట్ అయిపోయింది. మన నెక్స్ట్ ట్రిప్కి ట్రైన్ ఇంకో 2 అవర్స్లో ఉంది. ఫుడ్ ఏమో రెడీ కాలేదు, ఇంట్లో అమ్మలేదు. అప్పుడే మా నాన్న నేనున్నా అని చెప్పాడు అనమాట. ఏదో చింతపండు మిరపకాయ పచ్చడి అన్నాడు. నేను ఎప్పుడు వినలేదు కూడా. మా నాన్నకి వాళ్ళ అమ్మగారు నేర్పించారంట. సో నాకు కూడా చేసి పెడతా అన్నాడు. 5 మినిట్స్లో అయిపోతా అన్నాడు. అందుకనే సరే చేసే అని చెప్పేసి అన్న. సో మా ఫాదర్ అది చూపిస్తారు, మీరు కూడా చూసేయండి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. చింతపండు పచ్చిమిర్చి పచ్చడికి ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే. ఏమేం కావాలో చూద్దాం ఒకసారి. నేను మీకు చూపిస్తున్నాను, మీరు కావాలి ఇంట్లో వాడేసుకోండి బీభత్సంగా. నేనేం అభ్యంతరం లేదు నాకు, ఓకేనా? సో 1 by 1 చూసేద్దాం. ఫాస్ట్ అయిపోయాడు. చిన్న సైజు ఉల్లిపాయ, చిన్న సైజు ఎల్లిపాయ, 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, నిమ్మకాయ సైజు చింతపండు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, 10 పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత దానిపైన ప్యాన్ పెట్టి వేడి కానియాలి. కొద్దిగా వేడి కానిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె మూసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేయండి, ఎందుకంటే అవి పేలి మొహం మీద పడతాయి. అలాగే గంటితో ఒకసారి కలబెట్టండి. ఆ తర్వాత 4 ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని చితక్కొట్టి అందులో వేసుకోవాలి. రెండు సెకండ్ల తర్వాత కలుపుకోండి ఒకసారి. ఆ తర్వాత 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అది కళాయిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా తిప్పుకోవాలి. నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నా కాబట్టి దానికి సరిపోను నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వేసుకున్నా. చింతపండు వేసుకున్న తర్వాత 1 సెకండ్ మందం ఉంచి దింపుకోవాలి. కలుపుకొని చల్లారేంత వరకు పక్కగా పెట్టుకోండి. ఈలోపు చిన్న సైజు ఆనియన్ తీసుకొని దాన్ని మధ్యకి కోసుకొని సగం పక్కగా పెట్టి సగమేమో ముక్కలుగా చిన్నగా కోసుకొని ఉంచుకోవాలి. 4 ఎల్లిపాయ రెబ్బలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి మిశ్రమాన్ని తీసుకొని ఆ మొత్తం మనం రోట్లో వేసుకోవాలి. రోలు లేకపోతే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. ఇలాగా మెత్తగా దంచిన తర్వాత ఆనియన్ మనం ముందాక పక్కగా పెట్టుకున్నామే ఆనియన్ సగం, ఆ సగాన్ని తీసుకొని మళ్ళీ రోట్లో వేసుకొని కచ్చా బిచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు తీసుకొని 4 ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని అది కూడా కచ్చా బిచ్చాగా దంచాలి. అలా దంచిన తర్వాత
2 రెబ్బలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిగా దంచుకోవాలి. అలా మెత్తగా దంచిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. మనం ఫస్ట్లో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా, అవి పచ్చళ్ళు వేసుకొని కలుపుకోండి. బాగా టేస్ట్ వస్తుంది అన్నంలో కలుపుకొని తింటే. ఇప్పుడు ఈ పచ్చడిని ఓ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి మా వాడికి ఇద్దాం. చూద్దాం మా వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. మనం చూద్దాం ఎలా వచ్చిందో. ఫస్ట్ ఏంటంటేనా నానా సూపర్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. మామూలుగా రాలేదు ఈరోజు నాకు ఫుడ్ సెట్. మధ్యాహ్నం నైట్కి ఇదే. ఓకేనా? ఇది కంప్లీట్ చేసి ముందు తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఎక్స్ప్లోరేషన్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అండ్ ఇట్లాంటి కొన్ని సజెషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాతోరా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. ఓకేనా? ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను. బాయ్.